హలో నమస్తే అండి. మీరందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ నేను మీకు మజ్జిగ పులుసు టేస్ట్ చూపిస్తున్నాను. ముందు ఇది మజ్జిగ చేసి పెట్టుకున్నాను ఒక గిన్నెలోకి. దానికి బూడిద గుమ్మడికాయ ముక్కలు కూడా బాగుంటాయి వేస్తే. బూడిద గుమ్మడికాయ ముక్కలు కూడా ఒక 1/4 కిలో తరిగి పెట్టుకున్నాను ఉడకబెట్టి. ఇదేమో దీనికి మజ్జిగ పులుసుకి నానబెట్టి పెట్టాను. శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, తర్వాత అల్లం ముక్క, తర్వాత కొబ్బరి కూడా వేయాలి. ఈ కొబ్బరి నేను ఊరికే తురిగి పెట్టేశాను మిక్సీలో, తొందరగా అవుతుందని. ఇది కరివేపాకు. ఇదేమో చుక్కకూర అనమాట. ఇది బచ్చల కూర వేస్తారు, చుక్కకూర వేస్తారు, తోటకూర వేస్తారు. నేను చుక్కకూర తీసుకున్నాను ఒకటి. చుక్కకూర వేస్తే కొంచెం పుల్లగా ఉంటుంది పులుసు, మజ్జిగ తీయగా ఉంటాయి కదా. ఈ కాలంలో చలికాలంలో పులుపు ఎక్కువ రాదని నేను చుక్కకూర వేద్దామని అనుకుని చుక్కకూర పెట్టాను. ఒక కట్ట అనమాట పెడుతున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. నానబెట్టినవన్నీ ముందు మిక్సీలో వేసుకోవాలి. ఆ తర్వాత నేను విడిగా ఏం చేశానంటే కొంచెం శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు అన్ని ఇది కూడా కొంచెం నానబెట్టాను. ఇవి ఏం చేయాలంటే ఉండలు చేసి మజ్జిగ పులుసులో వేస్తే బాగుంటాయి. అది కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తానండి ఎలా వేయాలి ఏంటి అనేది. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇక మజ్జిగ స్టవ్ మీద పెట్టేశానండి. అయితే మజ్జిగ ఎప్పుడు మజ్జిగ పులుసులో పెట్టేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టే చేయాలన్నమాట, లేకపోతే మజ్జిగ విరిగిపోయినట్టు. ఈ లోపల నేను అది మిక్సీలో వేసి దీంట్లో కలిపి పెట్టేస్తాను. చూద్దరు కానీ మిక్సీ వేస్తున్నాను. ఇవి నానబెట్టాను కదా మజ్జిగ పులుసుకి, ఇవన్నీ మిక్సీలో వేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇదంటే నానబెట్టినవన్నీ నేను మిక్సీలో వేసాను. ఇది రుబ్బుతున్నా, ఉప్పు కూడా వేసేసాను. ఇది రుబ్బి మజ్జిగలో కలిపేయాలన్నమాట. ఇది కూడా అండి నైస్ గా రుబ్బేసాను. ఇది మజ్జిగ పులుసులో వేసేసి స్టవ్ మీద ఆల్రెడీ మజ్జిగ పెట్టాను కదా, మజ్జిగ పులుసులో వేసేసి పసుపు వేయాలి కదండి, పసుపు వేసాను ఇందులో. ఇది యాక్చువల్ గా పొట్టి శనగపిండి, బియ్య పిండి మజ్జిగలో కలిపి చేసేస్తాము. అలాగే చేయొచ్చు. అలా చేసిన దానికంటే ఇలా చేస్తే బాగుంటుంది, అందుకని నేను ఇలా చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇలా చేసి ట్రై చేస్తారు. చాలా మంది ఏంటి మామూలుగా పూర్వకాలంలో అంతా శనగపిండి, బియ్య పిండి కలిపేసి మజ్జిగలో పెట్టేసేవాడు. మజ్జిగలో పోసి మజ్జిగ పులుసు పెట్టేసేవాడు. అలా చేసేవాడు అనమాట. ఇప్పుడు నేను ఇలాగా చేయడం బాగుంటుందని ఇలా చేస్తుంది. ఈ మజ్జిగ పులుసులో ఉండలని చెప్పాను కదండి, ఈ ఉండలకు కూడా నేను రుబ్బి మీకు చూపిస్తాను. ఇందులో ముందు ఒక బాండ్లీలో కొంచెం వెడల్పుగా ఉండాలి గిన్నె. బాండ్లీలో నేను నీళ్లు పెట్టుకున్నాను, బాగా తెరలాలి. తెరినాక నేను ఇప్పుడు రుబ్బి ఉండలు వేస్తాను. నూనెలో వేయక్కర్లేదండి, నీళ్ళలో వేసి ఇవి కూడా మజ్జిగ పులుసులో వేస్తే బాగుంటుంది. చూపిస్తాను మీకు. ఇప్పుడు నీళ్లు తెరులుతూ ఉన్నాయి. ఈ లోపలికి నేను మిక్సీ వేసి ఉండలు చేసి దాంట్లో వేస్తాను. ఉండలు చేయడానికి శనగపప్పు, పెసరపప్పు, కొంచెం బియ్య పిండి వేయచ్చు, లేకపోతే బియ్యమైనా వేయచ్చు. నేను బియ్య పిండి వేద్దాను, బియ్యం వేయలే ఇందులో. ఉట్టి కొంచెమే అనమాట, కొంచెం గట్టి పడుతుంది బాగుంటుందని. కొంచెం కొబ్బరి కూడా వేయచ్చు. నేను అందులో వేయంగా మిగిలిన కొబ్బరి ఇందులో వేస్తాను అనమాట. లాస్ట్ లో వేసి ఉండలు చేసి దాంట్లో నీళ్ళలో వేస్తాను. నీళ్ళలో కట్టి చూపిస్తాను మీకు. ఇది ఉండ చేస్తున్నాను అన్నాను కదా, ఇది ఉండ కోసం నేను రుబ్బుతున్నాను. నీళ్ళు ఎక్కువ పోయకూడదండి, గట్టిగానే రుబ్బాలి. రుబ్బుతున్నాను. నీళ్లు వేయకుండా గట్టిగా మెత్తగా రుబ్బాను అనమాట. ఇందులో ఒక 2 టీ స్పూన్స్ బియ్యం పిండి కూడా వేయచ్చు. యాక్చువల్గా బియ్యం కూడా ఇందులో వేసి రుబ్బచ్చు, కానీ బియ్యం పిండి వేస్తే ఇంకా నైస్ గా ఉంటుంది. ఇది కొంచెం గరగరగా రుబ్బుతాం కాబట్టి అందుకని నేను బియ్యం పిండి వేసిన ఒక 2 టీ స్పూన్స్ వేసినానండి. ఇప్పుడు నేను మీకు ఉండలు ఎలా కట్టి నీళ్ళలో ఎలా వేసి చూపిస్తాను. నీళ్ళ బియ్యం పిండి కూడా ఇందులో వేసేస్తాను. ఇది ఇప్పుడు కొంచెం గట్టి కూడా పడుతుంది. మనం కొంచెం నలకపోతే ఒక్క పీసు నీళ్లు వేస్తాం కదా, అలా లేకుండా అది ఒక నీళ్ళలో వేసుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉండాలి. ఇది రుబ్బి పెట్టేశాను. ఇందులోనే ఉప్పు కూడా వేసేసాను నడిగేటప్పుడే. ఇప్పుడు నేను ఇదన్నీ ఉండలు చేసి పెట్టుకున్నాను. ఈ ఉండల్ని ఏం చేయాలంటే నీళ్లు పెట్టాను ఇక్కడ చెప్పాను కదా, ఆ నీళ్లు బాగా తెరలాలి. అయితే కొంచెం కూడా కాదు, బాగా విపరీతంగా తెరిలాక ఈ ఉండలు అందులో వేయాలి. నేను మీకు చూపిస్తున్నాను. తెరులుతున్నాయి నీళ్లు, ఇంకా ఈ తెరిలింది చాలదు, అందుకని 2 నిమిషాలు ఆగు. ఇదిగోండి నీళ్లు బాగా తెరులుతున్నాయి. ఇది వేస్తున్నాను. వేసిన వెంటనే కదిపించకూడదండి, వీటిని కొంచెం సేపు అలా ఉండాలి. ఇది యాక్చువల్ గా నూనెలో వేసి గారెలాగా వేయించుకుని, పునుకుల్లాగా వేయించుకుని కూడా వేసుకోవచ్చు. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. సరే, నూనె ఎందుకు, మనం నూనె ఎంత తక్కువగా పడితే అంత మంచిదంటారు. అయినా అసలు ఇది కూడా బాగుంటుంది చాలా. ఇలా చేస్తే బాగుంది. బాగా వచ్చింది. 2-3 సార్లు మా ఇంట్లో చేశాను నేను, బాగా వచ్చింది. అందుకని మళ్ళీ నేను మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. ఈ లోపల ఈ చుక్క కూర ఉన్నదన్నాను కదా, ఇది కూడా ఇందులో మజ్జిగ పులుసులో వేసేస్తున్నాను. కొంచెం పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. యాక్చువల్ గా అది వరకు అందరూ తోటకూర లేకపోతే బచ్చల కూర వేసి మజ్జిగ పులుసు చేసేవాళ్ళు. నేను చేస్తాను అలాగే. ఇలాగ చేస్తే కూడా బాగుంటుంది. ఇవేమో బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా, ఇందులో వేసేస్తున్నాను.
ఇవ్వండి చుక్కకూర వేసేసాను, బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసేసాను. ఇంకా మజ్జిగ పులుసు కొంచెం ఒక 10 నిమిషాలు 5-10 నిమిషాలు మరిగాక దింపేయడం అనమాట. అలా అని పొంగు పెట్టక్కర్లేదు, పొంగు రాకుండా పక్కనే ఉండి చూసుకోవాలి. కొంచెం సిమ్లోనే పెట్టాలన్నమాట, మీడియం స్టవ్ లో పెట్టాను నేను. ఇవ్వండి ఈ ఉండలు వేసాను కదా, అవే చూసారా పైకి తేలు వచ్చేస్తాయి. ఇంకా ఒక 2-3 నిమిషాలు అయ్యాక తీసి అందులో వేసేయచ్చు. ఇది నేను ముట్టుకోదు ఫస్ట్, తర్వాత కొంచెం అవే తేలి పైకి వస్తాయి, అప్పుడు మనం గరిట పెట్టాలన్నమాట. గరిట పెడితే ఏమీ అవ్వదు, కొంచెం కూడా ఒకటి కూడా కరగలేదు. చూసారు కదా బాగా తెరులుతూ ఉన్నాయి. ఇంకా 2-3 నిమిషాలు తెరినాక తీసి మజ్జిగ పులుసులో వేసేయచ్చు. వీటిల్లో ఇట్లాగే ఇదో అయిందో లేదో చూడడానికి ఒకటి తీసానండి. ఇదిగో దీని ఇలా మనం ఇదిగో వచ్చేసి చూసారా ఇలా ఉడికిపోయినాయి అనమాట. ఇవి ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేసేసేయచ్చు. ఇప్పుడు బాగానే ఉంటుంది, షిఫ్ట్ చేసేస్తున్నాను ఇందులోకి. ఇది ఇలా ఒక్కొక్కటి తీసి నిదానంగా అందులో వేసేస్తే బాగుంటుంది. ఇక ఇప్పుడు ఈ స్టవ్ మీద మనం బాండ్లీ పోపుకి దీనికి తాలింపు వేయడానికి బాండ్లీ పెట్టేస్తున్నానండి. తెలుసు మీకు తాలింపుకి ఏమేమి వేస్తామని, అయినా చెప్తున్నాను. ఇదిగోండి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇందులో ఇంకా చాలు చిల్లది. ఇదిగోండి పోపు వేసేసాను. అయిపోయింది, అంతా అయిపోయింది. కప్పులు తీసి కొత్తిమీర కూడా పైన చల్లేసేయాలి. కడిగి వాష్ చేసి పెట్టుకుని కొత్తిమీర అనమాట కట్ చేసి పెట్టాలి. ఇవ్వండి మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. ఈ ఉండలు ఇదిగో చూసారు కదా ఏమీ అవ్వలేదు. అలాగే గుమ్మడికాయ ముక్కలు మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఇంకా భోజనం చేసేయచ్చు మనం. ఓకేనండి, ఉంటానండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.